చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ అడ్వెంచర్ బైక్ ఇప్పుడు పనికి వస్తుందా? ఆఫ్ రోడ్కి పెట్టేసే మరి. అమ్మ, నేను మంచి రోడ్డు వచ్చిందేమో అనుకున్నా, మళ్ళీ ఇదేనా? మా పాండిగా ఇంత దూరం వచ్చిన 5 కిలోమీటర్లు దాటితే బాగదుగా. గుబ్బల మంగమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కింద అంటే గుబ్బల మంగమ్మ ఇద్దరు అనమాట, సిస్టర్స్ అంట. ఇక్కడ కిందేమో చెల్లి ఉంటారు. వాటర్ ఫాల్స్. ఇప్పటి వరకేనా? ఏంటి బ్రో, స్నానం చేయొచ్చా ఇక్కడ? స్విమ్మింగ్ చేయొచ్చా ఇందులో నీళ్ళల్లో? భలే వస్తున్నాయి కదా పైనుంచి వాటర్ ఫాల్స్. ఇంకొకటి ఎక్కడ బ్రో? మనం బండ్లు పెట్టినా. ఇంకొకటి ఎక్కడ? ఇట్లా వెళ్ళొచ్చా? ఇట్లా వెళ్ళ బయటికి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళాలా? బయటికి వెళ్ళాలా? అది కాదు అనుకుంటా. మనం చెప్పినాం 120 కూడా ఇదని, ఏడైతే సెట్ అయ్యేదిగా. మనమేమో మంచిగా ఉంటుందేమో అనుకున్నాం. అదే మేము అటు వెళ్ళినాం అన్న, బయ్యారం వెళ్ళినప్పుడు కూడా మంచిగా వాటర్ ఫాల్స్ ఉంటాయిలే అని వెళ్ళినాం. తర్వాత నడిచి 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 దోలు తీరిపోయింది. ఇగో ఇయ్యే కిందికి జారేటి నీళ్ళు దేవుడి మీదకి. కానీ కాదు అంటే 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 ఫస్ట్ అక్క మీద నుండి చెల్ల మీదకి పోతున్నాయా? అంతే. ఏది ఇదేగా వీడు. అడుగునా గుడి ఇక్కడేనా? ఎక్కడేనా? బాగానే దిగుతారు, బాగానే ఎక్కుతారు. చూసి నేను దిగుతాను.
పట్టుకో కావాలంటే ఉప్పు కూర ఎక్కడ నేను మూది వాళ్ళు ఇద్దరు పడతాయి. నేను ఇలాగా తగ్గుతావు బరువు తగ్గుతాయి దెబ్బకే అడ్వెంచర్ చేస్తాయి. ఇప్పటికీ సగం అయ్యి ఉంటా. అది చెల్లి మన చెల్లి కష్టాలు బాధలు తీరాలని మన దగ్గరికి వస్తాయి. మాకు కొండంత చెప్పుకోవాలని ఉంటే కదా. అక్క దగ్గర స్థానాలు చెల్లి దగ్గర స్థానం లేదు కదా. బయట సూర్య పోతు దండం పెట్టుకోవడం, బయట సూర్య కొబ్బరికాయ పెట్టుకోవడం వరి ముగిసింది కదా. అక్కడ లోపల ఇదిగో అమ్మవారి విగ్రహం అయితే గుబ్బల మంది మొక్కలు విగ్రహం. ఆ తల్లిండ బట్టి నేను సాయం చేసి తలంచుకుని పదారు తల్లని నేను తీసుకుని కట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి తల్లి నాకు చెప్పింది. ఆఫ్ రోడ్లో బైక్ కనుక మీ బాడీ మీద పడ్డదనుకో పక్క ఎక్కడొక్కడ పట్టుకుంటుంది బాడీలో పార్ట్. ఆ పార్ట్ పట్టుకుంది అనుకోండి ఆ నొప్పి అసలు పోదు. గాయస్ ఈ రోడ్డు చూశారు కదా మీరు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వరకు ఈ రోడ్డు ఇంతే ఉండదంట, మట్టి రోడ్డునే. మొత్తం ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ వరకు గుట్టలే ఉంటాయి. అంటే గుట్ట రోడ్డు, ఘాటీ రోడ్డు. మొత్తం ఎక్కడం దిగడం ఇట్లాంటివి ఉంటాయి, వాటర్ క్రాసింగ్లు ఇట్లాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఒక 20 కిలోమీటర్స్ క్రాస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి మా నార్మల్ రోడ్డే వస్తుంది, సిమెంట్ రోడ్డు. అక్కడ మంచిగానే మనం నార్మల్ రోడ్ ఎలా ఉంటుందో అక్కడ అలానే ఉంటుంది. తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. ఈ 20 కిలోమీటర్స్ ఒకటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది రైడ్కి. ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితే చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. హాయ్. మామూలు లేదు అడ్వెంచర్, ఫుల్ ఉంది, మస్తు ఉంది అడ్వెంచర్. ఆఫ్ రోడింగ్ బైక్స్ ఉంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఆఫ్ రోడింగ్ బైక్స్ ఉంటే, ఇప్పుడు నీ బైక్ ఉంది, మాది ఆఫ్ రోడింగ్ బైక్ కాదు, మాది ఆఫ్ రోడింగ్ బైక్ అయితే అడ్వెంచర్ బైక్ అయితే 390 అనుకో అసలు ర్యాంప్ ఆడేది. అసలు ఈ అడ్వెంచర్ లెక్కనే ఉండేది కాదు. ఏంది బ్రో ఎంత లేటు? నేను ముందే ఉన్నా. మస్తు ఆకలి అవుతుంది. మేము తినలేదు అక్కడ టెంపుల్ దగ్గర ఏం లేదు తినడానికి. అసలు వాళ్ళే వండుకొని తినిపోతున్నారు. అక్కడ హోటల్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. కొంచెం ముందుకు వచ్చినాక ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వచ్చినాక షాప్స్ ఉన్నాయిలే, కానీ అక్కడ ఏమి అమ్మట్లే.
మామూలు కిరాణా షాపులు ఉన్నాయి అంతే. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.